చిన్న ప్రార్థన. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం ప్రభువా. నా పరలోకమందున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువా, అతి పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, పాపం లేనటువంటి దేవుడవు, నిందారహితుడవు, ఉన్నవాడవు, అనువాడవు, సజీవుడవు, సర్వశక్తిమంతుడవు, సువాసన కలిగినటువంటి దేవుడవు ప్రభువా. కృపా కనికరము దయగల దేవుడవు, రక్షించేటువంటి దేవా నా తండ్రి, మా ప్రభువా. అయ్యా నా తండ్రి, కృప చూపే దేవుడవు, నీకు నేను ప్రార్థిస్తూ ఉంటున్నాము ప్రభువా. నా పరమ తండ్రి, పరిశుద్ధ తండ్రి, అయ్యా మీ యొక్క సహాయం కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాము ప్రభువా. నా తండ్రి, ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అని నీ వాక్యం సెలవించినట్టుగా ప్రభా, నీ యొక్క ఆలోచన ప్రకారము ప్రభా, నేను నడుచుటకు కొన్ని మాటలు సాక్ష్యము ప్రభువా, కొన్ని మాటలు పంచుకోవడానికి నీ కృప, నీ కనికరం, నీ సహాయాన్ని మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. నా పేరు జాషువా. కిరణ్ అన్న, ప్రేమన్న తెలుసు నాకు. ప్రేమన్న ద్వారా నాకు పాస్టర్ గారు పరిచయము. దేవుడు యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలు చెప్పడానికి, ఈరోజు దేవుడు మీతో దేవుని ఆరాధించడానికి, మీతోని సమయం గడపడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పాస్టర్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అయ్యగారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ మీరు వచ్చినందుకు, కొన్ని మాటలు షేర్ చేసుకోవడానికి మీరు వింటున్నందుకు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా పేరు జాషువా. 2010 సంవత్సరంలో యేసు ప్రభును నేను సొంత రక్షకుడిగా అంగీకరించాను. 2012లో నేను బాప్టిజం తీసుకొని ఉన్నాను. నేను ఒక ఫ్రెండ్ ద్వారా రక్షణలోకి వచ్చి ఉన్నాను. మేము పద్మశాలి ఫ్యామిలీ. మా ఇంట్లో నేను ఒక్కొన్ని యేసు ప్రభుని నమ్ముకున్నా. ఎక్కువ నాకు దైవికంగా అంటే ఎప్పటికీ బొట్టు పెట్టుకోవడము, ఎక్కువ విగ్రహ పూజ చేయడము, అలాంటి ఒక మనస్తత్వం అనేది ఉండేది. కొంచెం భయము, భక్తి అనేటువంటి విధంగా ఉండేటువంటి వాడిని. ఒకరోజు ఒక ఫ్రెండ్ నాకు కలిసి ఉన్నాడు. ఆయన క్రిస్టియను. నేను అన్నా ఏమనంటే, తెలియకుండానే మీ దేవుడి గురించి మాకు చెప్పవా అనే విధంగా ఒక మాట నా మనసు నుండి వచ్చినప్పుడు, ఆయన ఆ మాటను ఆ యొక్క వ్యక్తి సీరియస్గా తీసుకొని ఈ ఒక స్టూడెంట్ పరిచర్యని ఈ విధంగా తీసుకొని వెళ్ళి కొన్ని ప్రోగ్రామ్స్కి తీసుకొని వెళ్ళేవాడు. అప్పుడు తీసుకొని వెళ్తూ ఉంటున్నప్పుడు నన్ను ప్రేమగా అందరూ ఆదరించడము, పలకరించడము అనేది జరిగిన తర్వాత ఈ విధంగానే నడుస్తూ ఉంటున్నప్పుడు వాళ్ళతో సావాసం చేస్తూ ఉంటున్న సంతోషం అనిపిస్తుంది. తర్వాత ఏమి జరిగిందంటే, ఆ రోజు ఇట్లా హిందువులకి శివరాత్రి, మేము ప్రతి శివరాత్రికి జాగారం అనేది ఉంటాం. ఆయన పరిచయం అయింది ఒకటే రోజు. అయిన తర్వాత ఆ రోజు ఎందుకొని అనుకున్నా, ఉండాలా వద్దా జాగారము అని అనుకున్నా. అయినా ఆ రోజు కూడా నేను శివరాత్రి ఉన్నాను, జాగారం ఉన్నాను. అప్పుడు ఆ యొక్క ఫ్రెండ్ నాకు కలిసినప్పుడు నాకు ఒక షేప్ లెక్క అనిపించింది. అయ్యో, ఎట్లా నా ముఖం చూపెట్టాలి, ఈ విధంగా ఉన్నా కదా. ఇక తర్వాత ఆయన అన్నాడు, ఇప్పుడే కాదు తెలుసుకుంటావు అన్నాడు. తర్వాత ఈ విధంగా వెళ్ళడము, కొందరు సహోదరులు ఉంటే పరిచయం చేయడము, వాళ్ళతో మాట్లాడించడం అనేది జరిగింది. అప్పుడు ఏమనిపిస్తూ ఉంటున్నదంటే, నాలో ఒక తెలియనటువంటి ఒక కన్ఫ్యూజన్ అనేది ఏర్పడ్డది. ఇటు దేవునితోని తెలుసుకుంటూ ఉంటున్నప్పుడు ఏం జరిగి ఉన్నదంటే, సత్యం అని తెలుస్తూ ఉన్నది, ఇదే నిజమని తెలుస్తూ ఉన్నది, ఇది తప్ప ఇంకో మార్గమే లేదని తెలుస్తూ ఉంటున్నది.
ఒక్కోసారి తెలుస్తున్నప్పుడు నాకు ఒక సందేహం వచ్చింది. ఇటు నేను అనుకున్నా, మాస్టర్ గారు ఏమైనా వాక్యం చెప్పేటప్పుడు వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునికి నీ హృదయాన్ని, నీ మనస్సునివ్వు అన్నప్పుడు నా హృదయము ఒప్పేది కాదు. నేను అనుకున్నా, ప్రార్థన చేసుకున్నా, ఏమని, నాకు రెండు కావాలి, ఇటు సైడ్ కావాలి, ఇటు సైడ్ కావాలి. ఈ హిందూ నుండి నేను వదిలిపెట్టి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, హృదయంలో ఒప్పుకోవట్లేదు మనస్సు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి కొంచెం అభిమానము, గౌరవము ఉండడం బట్టి ఏమవుతుందంటే, ఇటు నాకు ఒకటి అనుకున్నా, రెండు కావాలి, అన్ని దేవుడే కదా, అన్ని దేవుడే అనుకునేటువంటి వాడను. ఇదే ప్రాసెస్ అనేది హృదయంలో జరుగుతూ ఉంటున్నది. ఒక ఇద్దరు కొట్టుకున్నట్టు, ఇటు ఉండాలా, ఇటు ఉండాలా, ఇటు ఉండాలా, ఇటు ఉండాలా, ఎటు ఉండద్దు, రెండు ఉంటే బాగుంటుంది అని రెండింటితోని ఈ విధంగానే ఉండేటువంటి వాడిని. ఇటు గౌరవం చూపెట్టేది, ఇటు అందరు దేవులే, అందరు దేవులే, అందరు దేవులే, అందరూ ఉన్నారు అని ఆ విధంగా అనుకుంటూ ఉండేటువంటి వాడిని. కానీ హృదయంలో ఒక యుద్ధం లెక్క జరుగుతూ ఉన్నది. అప్పుడు నా వల్ల కాకుంటే ఒక బ్రదర్ని అడిగిన, నాకు ఈ విధంగా అనిపిస్తుంది, ఈ విధంగా రెండు విధాలుగా అనిపిస్తూ ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే, అక్కడ ఆ పాస్టర్ ఏమనంటే, రెండు పడవల మీద కాలేయకూడదు, హల్లెలూయా, ఒకే పడవ మీద ఉంటే ఇటైనా ఉండు, పూర్తిగా ఉండు అన్నప్పుడు నేను అనుకున్న, కొన్ని రోజులు ప్రభువును రక్షకుడిగా అంగీకరిస్తా అనుకున్న తర్వాత అప్పుడు యేసు ప్రభుడు ఏమైందంటే, నేను దేవునితోనే ఉంటాయిగా 100% దేవుడే అనుకొని దేవుని మీదనే ఫోకస్ చేసిన తర్వాత దేవుని వైపే ఆయన నా మనసు ఆయనకి ఇచ్చిన తర్వాత చేస్తూ ఉంటున్నప్పుడు అర్థమైంది ఏంటంటే, యేసు ప్రభువే నిజమైన దేవుడు అని, హల్లెలూయా. అప్పుడు నేను ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నాలో ఒక మార్పు జరిగింది. ఏం జరిగిందంటే, ఒక ఆనందం అనేది నా హృదయంలో పుట్టింది. రక్షణ ఆనందం లెక్క హృదయము ఎప్పటికీ సంతోషంగా ఉంటున్నది. దేవుని అంగీకరించిన దేవుని యొక్క ఆత్మ అనేది నా హృదయంలోకి వచ్చినప్పుడు, దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత నాలో ఏమనిపిస్తూ ఉంటుందంటే, బైబిల్ అంటే తెలియదు, బైబిల్ చదవడము తెలియదు, బైబిల్ ఏముంటుందో అంత ఎక్కువగా తెలియదు. కానీ నేను అబద్ధాలు ఆడేది మామూలుగా, దొంగతనాలు అంటే చిన్నగా మామూలుగా, కొంచెం లోకానుసారంగా ఉండేటువంటి వాడిని. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు ఎవరు చెప్పకుండా కూడా అలా నడుస్తూ ఉన్నదిగా. ఏదైనా చెడు చేయాలంటే భయం అనిపించేది, ఏదైనా అబద్ధం చెప్పాలంటే భయం అనిపించేది, ఏమన్నా బూతు మాటలు మాట్లాడాలంటే భయం అనిపించేది, ఏదైనా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఒక భయం అనిపించేది. అయ్యో నేను పాపం చేసిన, ఒకవేళ నరకానికి పోతా కావచ్చు, ఊకే బాధపడుతూ ఉండేటువంటి వాడను. ఎందుకు ఇలా జరుగుతుంది అనుకునేటువంటి రోజు ఒక రకమైనటువంటి అలా అనిపించింది. మళ్ళీ కొన్ని రోజులు నా హృదయంలో ఏమనిపించింది అంటే, ఒక భారం అనేది నా హృదయంలో ఉండే. ఏ భారం అంటే, ఆత్మలు నశించిపోతున్నాయి. రోజు బాధపడేటువంటి వాడిని, అందరూ సంతోషంగా ఇష్టం ఉన్నట్టు ఉండేటువంటి వాడిని. నేను చదువుకునేటప్పుడు నాకు హృదయంలో ఏదో ఒక బాధ, అయ్యో నశించిపోతున్నాయి, చనిపోతే నరకానికి వెళ్ళిపోతాయి. ఒక చిన్న తప్పు, యేసు ప్రభుని నమ్ముకోకుంటే నరకము. సరే, నరకం అంటే ఒకరోజు, తప్పుకు శిక్షకు ఏంటిది, ఏదైనా ఒక 2 రోజులు, 3 రోజులు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. కానీ ఎండులేసి జీవితకాలం మొత్తం నరకమే. అయ్యో ఇంతమంది నశించిపోతున్నారు, ఇంతమంది నరకానికి వెళ్ళిపోతున్నారని ఒక బాధ అనేది హృదయంలో ఉన్నది. ఎవరైనా చనిపోయినప్పుడు నేను వెళ్తూ ఉంటున్నప్పుడు ఏమనిపించిందంటే, ఫస్ట్ అడిగేటువంటి వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్నారా, నమ్ముకోలేదు అన్నప్పుడు బాగా బాధ అనిపించింది. అయ్యో ప్రభువా నేను నమ్ముకోలే, నరకానికి వెళ్ళిపోయిండు అందులో అనుకునేది. ఆ విధంగా బాధ అనిపించేది. తర్వాత ఆ పరిచర్యలో మామూలుగా నేను చదువుకునేటప్పుడు ఆ యొక్క పరిచయలో మామూలుగా వెళ్ళేది, ఆ యొక్క స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళేది, ప్రతి హాస్టల్కి వెళ్ళేది. ఏమైనా ప్రోగ్రామ్ పెట్టినప్పుడు వెళ్ళి వాళ్ళని ఇన్వైట్ చేసేది. ఏమని ఇన్వైట్ చేశాను అంటే, ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, క్రిస్మస్ యొక్క ప్రోగ్రామ్స్ కానీ స్టూడెంట్స్కు ప్రత్యేకంగా పెట్టినప్పుడు ఇన్వైట్ చేసేది. ప్రతి హాస్టల్కి వెళ్ళేది, కరపత్రాలు పంచేది. అలా వెళ్తూ ఉండేది, చదువుకుంటూ ఉండేటువంటి వాడిని. తర్వాత ఒకరోజు
నాకు ప్రేమ నాది కిరణ్ ఒకసారి నాకు కలిసిండు ఒక మీటింగ్లో, జాక్పునన్ గారి మీటింగ్లో అక్కడ పెడుతున్నప్పుడు ఆ అన్న కలిసినప్పుడు ఒకసారి నేనే ఫోన్ చేసినప్పుడు ఆ అన్న ఏం చేసినంటే ఇట్లా హాస్పిటల్ పరిచర్య అనేది చేస్తూ ఉండేటువంటి వాడు. ఈవినింగ్ పూట విజిట్ చేయడం, రోగులను హాస్పిటల్కి వెళ్ళి క్యాన్సర్ పేషెంట్లు కావచ్చు, టీబీ పేషెంట్లు, ఎయిడ్స్ పేషెంట్లు, వివిధ రకాల ఒక్కొక్కడికి ఒక్కొక్క జబ్బు వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేస్తూ ఉండేటువంటి వాడు. అప్పుడు అన్న పరిచయం అయిన తర్వాత ఇక అప్పుడు అన్న తీసుకొని వెళ్ళిండు. వెళ్ళి అందరికీ ప్రార్థన చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. ప్రార్థన చేస్తూ ఉన్న తర్వాత ఏం జరిగింది అలా చేస్తూ ఉన్నాం. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంగీకరిస్తూ ఉంటున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు, ఒప్పుకోలు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. తర్వాత ఏమైందంటే మేము ఏం చేసినామంటే వీళ్ళందరినీ ఇలా కాదు చర్చికి కూడా తీసుకుపోవాలని అక్కడ దగ్గర మాకు చేసినామని ఒక చర్చి ఒకటి ఉన్నప్పుడు మేమే ఆటోలో మరియు అదేవిధంగా బస్సు మేమే మాట్లాడుకుని ఆ రోగులందరినీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ హిందూస్, ముస్లిమ్స్ అంతా నమ్ముకున్న వాళ్ళు, అన్యజనులు నమ్ముకున్న వాళ్ళు కాదు వాళ్ళు. ఆదివారం రాగానే వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని ఆ యొక్క బస్సు మాట్లాడుకొని, చిన్న బస్సు ఆటోలు మాట్లాడుకొని మేము పంపించేటువంటి వారము. అక్కడ వాళ్ళు ఆదివారం చూసుకొని మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఆ యొక్క హాస్పిటల్లో పెట్టేటువంటి వారము. అప్పుడు అనిపించింది ఆ విధంగా ఆత్మలు అనేకులు మారేటువంటి వారు, దేవుళ్ళలోకి అనేకులు వచ్చి ఉన్నారు. ఇక తర్వాత అన్నకు నేను అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇక అన్న ఇంటికి వెళ్ళిపోయిండు. ఇక తర్వాత మళ్ళీ ఇక నేను అనుకున్నా మళ్ళీ అన్న వెళ్ళిపోయింది కదా, మళ్ళీ కొన్ని రోజులు పరిచయం చేసిన తర్వాత అక్కడ నాకు చోటు లేకుండా అయిపోయింది. నాకేమైంది ఇక ఎక్కడికి వెళ్ళాలని అనుకున్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది. కొందరు చెప్పారు ఇంటికి వెళ్ళిపోదా అనుకున్నా. మా అమ్మ ఫోన్ చేసిన ఇంటికి వెళ్ళినా కొన్ని రోజులు ఉపవాసం ఉన్నా. నాది అప్పుడు ఎంటెక్ అయిపోయింది. ప్రభువా నేను ఏం చేయాలి అయిపోయింది. ఇప్పుడు లైఫ్ సెటిల్మెంట్, చాలా విలువైనటువంటి సమయము. నేనేం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన అనేది ఉండేది. అప్పుడు అనుకున్నా ఇప్పుడు ఎంటెక్ అయిపోయింది, జాబ్ చేయాలా, దేవుని సేవ చేయాలా అని ఒక రూమ్కు మా ఇంటికాడ వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నా, ఉపవాసం ఉన్నా. నాకు జవాబు కావాలని ఉపవాసం ఉన్నా. అప్పుడు మా అమ్మకు కిడ్నీ నొప్పి వచ్చింది. దేవుడు మాట్లాడిండు వాక్యం ద్వారానో నాకు తెలిసి ఏమని మాట్లాడిండు అంటే దేవుడు, మా అమ్మ కిడ్నీ నొప్పి వచ్చింది, ఎక్కడ పోయినా కూడా కిడ్నీలు అనేది బాగా కావడం లేదు, ఎవరు పట్టడం లేదు. ప్రార్థన చేస్తూ ఉన్నా చేస్తుంటే అప్పుడు ఎక్కడ పట్టడం లేదు, ప్రాణానికే అపాయం అన్నారు. వాక్యం ద్వారా అనిపిస్తుంది అయ్యో మా అమ్మకి ఏమైనా కీడు జరుగుతుందా, మరణం వస్తుందా అని అలా అనిపిస్తూ ఉంటున్నది. తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు ఏం చేసిండంటే ఆ యొక్క ఆపరేషన్ సక్సెస్ చేసి మా అమ్మను బ్రతికించిండు. హల్లెలూయా. తర్వాత ఏమైందంటే ఆ యొక్క పరిస్థితి ఆ విధంగా అయిన తర్వాత దేవుడు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిండు. పండుకున్నప్పుడు కొన్ని కళల ద్వారా, వాక్యం చదువుకుంటున్నప్పుడు వాక్యము, టీవీలో వాక్యం పెట్టుకుంటున్నప్పుడు ఒక సేవకుని ద్వారా నా హృదయంలో నేను దేని గురించి బాధపడుతున్నానో నా హృదయంలోని ఒక ఆలోచన అక్కడ దైవజనుడు మాట్లాడుతున్నటువంటి ఆలోచన అనేది సింక్ అయిపోయేది. అప్పుడు మాట్లాడడం అనేది జరిగిన తర్వాత దేవుడు బయటికి రమ్మని అన్నాడు. నిన్ను బయటికి రా, నేను ఆకాశ నక్షత్రం వలె విస్తరింపజేస్తాను నిన్ను అని ప్రభువు నాతో మాట్లాడిండు. అలా అర్థమవుతూ ఉంటున్నది. అప్పుడు ఏమైందంటే నాకు ఇక నేను మా అమ్మతో చెప్పిన నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతున్నా అంటే ఎక్కడికి పోతావు అంటే తెలియదు, దేవుడు పిలుస్తున్నాడు అనేటువంటి ఒక ఆలోచన ద్వారా బయటకు వస్తుంటే మా అమ్మ అట్ట వచ్చింది, నెట్టేసిన, మా వదిన అట్ట వచ్చింది, నెట్టేసిన. మళ్ళీ తర్వాత తెల్లారి బొమ్మన్నారు. సరే తెల్లారి ఒక ఫ్రెండ్ దగ్గరికి ఎక్కడికో వెళ్దాం అనుకున్నా. వెళ్ళిన తర్వాత బస్ స్టాండ్లో కూర్చుని ఎక్కడికి పోలో తెలియదు. అప్పుడు ఆ రోజు శనివారం కర్ణపురము ఉంటుంది అని మామూలుగా తెలుసు, ఎక్కువ తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నేను ఉపవాసం ఉన్నప్పుడు వాక్యం ద్వారా కానీ కొన్ని వాగ్దానాలు నాకు ఇచ్చిండు దేవుడు. ఆ వాగ్దానాలు ఏమి ఇచ్చిండో ఆ యొక్క సంఘానికి పోయినప్పుడు అన్నీ నెరవేరబడ్డాయి. హల్లెలూయా. అప్పుడు అక్కడ ఉన్న తర్వాత ఏమి జరిగి ఉన్నదంటే నేను అనుకున్నా
ఇక్కడ ప్రశాంతంగా ఉన్నది ప్రార్థన చేసుకోవడానికి. నేను గొప్పని కావాలి, నా జీవితం మారాలి. ఎందుకంటే నేను అన్ని వదిలిపెట్టేసిన, ఇప్పుడు నాకు ఏ దిక్కు లేదు, దేవుడే దిక్కు తప్ప. గొప్పని కావాలి, గొప్పని కావాలి. ఇప్పుడు నేను ఏదన్నా ఇప్పుడు నెక్స్ట్ అనేది ఒక గొప్పగా కావాలి అని దేవుణ్ణి నా 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 యొక్క నేను ఏ పని చేయాలి, నేను ఎక్కడికి పోవాలి, నా లైఫ్ సెటిల్మెంట్ కావాలనుకొని బాగా ప్రార్థన చేసుకుంటున్నా. దేవుని చిత్తమేంది, దేవుని చిత్తమేంది, దేవుని చిత్తమేంది అని ప్రార్థన చేసుకుంటున్నా. ఎక్కడ సేవ ఎక్కడ ఏదని ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే అక్కడ దేవుడు మాట్లాడిండు. ఏమని మాట్లాడిండంటే, ఆ ప్రవచనం ద్వారా ఏమని మాట్లాడిండంటే, అక్కడ అప్పుడు లెంట్ డేస్, ఇవే దినాలు, ఆడ ఉపవాసం ఉన్న, ఆడ ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు మాట్లాడిండు. ఏమని? నీవు సమర్పించుకో. హల్లెలూయా. నువ్వు సమర్పించుకోమన్నప్పుడు సరే జాబ్ అయితే ఇస్తాం, సరే అన్నీ ఇస్తాము, కానీ ఏమంటున్నాడు? నీ ఆత్మ నాదే, నీ శరీరము నాదే, నువ్వు పూర్తిగా సమర్పించుకో అన్నప్పుడు నా కళ్ళకు నీళ్లు వస్తూ ఉంటున్నాయి. ఏడ్చుకుంటూ ఉంటున్నా. దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. నా మైండ్ ఫీజులు ఎగిరిపోయినాయి, ఏం చేయాలి? దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నప్పుడు నాకేదైతే ఇష్టమో దాన్నే దేవుడు అడుగుతూ ఉంటున్నాడు. ఫుల్లుగా సమర్పించుకోమంటున్నప్పుడు అసలు నాకేం అర్థమైతే లేదు. ఆలోచిస్తూ ఉంటున్నా, మోకరించిన, చేతులు పైకెత్తి ఏడ్చుకుంటూ ఒక్కటే విశ్వాసము. ఏంటిదంటే, దేవుడు మంచివాడు. హల్లెలూయా. ఒకే ఒక విశ్వాసం, దేవుడు మంచివాడు. ఏది చేస్తాడో మన మంచికే చేస్తాడు, కానీ చెడైతే చేయడు. నాకు ఇష్టం ఉండని ఉండకపోని ప్రభు సమర్పించుకోమంటూ ఉన్నప్పుడు అప్పుడు కన్నీళ్లతో నేర్చుకుంటూ, ప్రభా నన్ను నీకు సమర్పించుకుంటున్నానని నా జీవితము మొత్తము యేసు ప్రభుకు సమర్పించుకున్నాను. హల్లెలూయా. మొత్తం పూర్తిగా సమర్పించుకున్నా తర్వాత దేవుడు నాతో మాట్లాడిండు. భయపడకు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. హల్లెలూయా. నిన్ను బయటికి విమోచించి ఉన్నాను అన్న తర్వాత ఇక నాకు అర్థమైపోయింది. అన్న తర్వాత సమర్పించుకున్నా. ఇక దేవుడే నాకు భర్త, దేవుడే నాకు ప్రియుడు, దేవుడే నాకు ప్రభు, దేవుడే నాకు సమస్తము అని ఆయననే ఇక ఆయన వైపు ఒక ప్రియుడు వలె, ఒక భార్య భర్తల మధ్య సంబంధం ఎట్లుంటుందో అలా ఒక భర్త వలె ఆయన నేను ఏకమైనట్టు, ఆ విధంగా అలాంటి రిలేషన్షిప్ అనేది ఆయన వైపు చూస్తూ నేను సాగుతూ ఉన్నప్పుడు ఏమవుతూ ఉంటున్నదంటే, దేవుడు ఏం చేసిందంటే ఆయన యొక్క ఆత్మచేత నన్ను నింపిడు. ఒకటి, దేవుడు అంగీకరించినప్పుడు హృదయంలోకి వచ్చిండు. ఎప్పుడైతే నేను సమర్పించుకున్నానో అప్పుడు ఏమైందంటే నా మీదికి వచ్చిండు. హల్లెలూయా. నా మీద అభిషేకం మీదికి వచ్చినప్పుడు అప్పుడు నాకు అర్థం, అప్పుడు వచ్చిన తర్వాత నేను అనుకున్నా, ఇక జీవితం అంటే ఏముండదు, లైఫ్ అయిపోయింది, లోకం అంటూ ఏమీ లేదు, స్త్రీ అంటూ ఏమీ లేదు, వివాహం అంటూ ఏమీ లేదు, లైఫ్ అంటూ ఏమీ లేదు, జాబ్ అంటూ ఏమీ లేదు, కుటుంబం అంటూ ఏమీ లేదు జీవితం. నేను అనుకున్నా, ప్రభువా సరే ఉపవాసం ఉండి చనిపోవడం బెస్ట్. చనిపోవడం అంటే ఉపవాసం ఉండి దేవుడి దగ్గరికన్నా మనం ఉండడం అని ఎందుకు అనే ఒక ఆలోచన వచ్చేది. అయినా ఇక పోరాడతా, మోకరించి చేతులు పైకెత్తి ఇక తినకుండా కాదు, నీళ్ళు తాగకుండా దేవునితోనే ఉంటా అనే విధంగా అనుకుంటూ ఉంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఆత్మచేత నింపుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంత ఉపవాసం ఉంటామో, ఎంత దేవుని కొరకు త్యాగం చేస్తున్నానో, ఎంత దేవుని మీద ఆధారపడుతూ ఉంటున్నానో అంత దేవుని శక్తి వస్తుంది, అంత బలము వస్తుంది. నా ముఖము మారిపోయేది, కలర్స్ వచ్చేది. ఒకసారి ఎల్లో కలర్, రెడ్ కలర్, ఇట్లా ముఖం మారేది. మొత్తం ఇప్పుడు మామూలుగా ఉన్నది, కొంచెం ఆయిల్, కానీ మొత్తం తడిచినట్టు ముఖం ఏంటి, నువ్వెందుకు ఇట్లా ముఖం మొత్తం ఆయిల్ పూసుకొని వచ్చినావు అని అందరూ అనేది. మొత్తం వెలుగు మహిమ వచ్చేది అప్పుడు. ఆ విధంగా అందరూ అనేది. అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అప్పుడు ఏమర్థమైంది?
ఒక పెద్ద ప్రపంచం నాకు కనబడ్డది దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే నేను సమర్పించుకున్నానో ఒక గొప్ప ప్రపంచం, దేవుడి చిత్తమేందో తెలుసుకున్నా, దేవుడు ఏమిస్తాడో, ఆయన వాగ్దానాలు ఏంటో తెలుసుకున్నా. అబ్రహాం ఇచ్చినటువంటి వాగ్దానాలు, యోసేపు లాంటి వాగ్దానాలు, అన్ని వాగ్దానాలు అనేటివి దేవుని దగ్గర నుంచి, యాకోబు, ఇశ్రాయేల్ అన్నాడు, ఆ విధంగా వాగ్దానాలు అనేటివి పొందుకున్నా. తర్వాత ఏమన్నాడంటే ఆ యొక్క సొసైటీకి ఏం చేసిండంటే దేవుడు పైన పెట్టిండు నన్ను. హల్లెలూయా. పైన పెట్టిండు. అక్కడ పైన పెట్టి దేవుడు ఆయన ఆత్మచేత నింపుతున్నాడు. ఒక ప్రపంచం కనబడ్డది, ఒక కొత్త ప్రపంచం కనబడ్డది. నేను అక్కడ కాదు చిత్తము వేరే కాడ అనుకున్నా, వేరే కాడ కావచ్చు అని ప్రార్థన చేసుకుంటున్నా. అక్కడ అర్థమైంది, ఆడ దానికంటే ముందు సమర్పించుకోకంటే ముందు ఒకరోజు ఏమైందంటే వేరే బట్టలు, ఇట్లా వైట్గా వేరే బట్టలు వేసుకొని అక్కడ నేను వదిలిపెట్టుకొని వచ్చినప్పుడు ఆ మందిరంలోనే మోకరించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఏడ్చుకుంటూ ఉన్నా. ఆ మందిరంలో శనివారం పూట అక్కడ ఏం చేస్తూ ఉంటారంటే ప్రార్థన జరుగుతుంది. లాస్ట్కు సేవకులకు అందరు వైట్ బట్టలు వేసుకున్నారు, నేను వెరైటీగా ఉన్న తర్వాత కూర్చున్న తర్వాత అక్కడ అందరి గురించి అందరు వెళ్ళిపోమన్నాడు. నన్ను ఎందుకో వెళ్ళిపోమనలేదు. నేను వెనుక ఉన్నా, ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. అక్కడ ఉన్నటువంటి సేవకులకు ప్రవచనాలు ఇట్లా పాస్టర్ గారు చెప్తూ ఉన్నారు. నేను ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు నన్ను ఆయనకు చూపెట్టిండు. హల్లెలూయా. చూపెడితే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చి చేయబెట్టిండు. అక్కడ ఉన్న వ్యక్తిని ఇక్కడికి నీ గురించి దేవుడు నాకు తెలియజేసిండు, చెప్పిండు, తర్వాత మాట్లాడతానని పోయిండు. ఇక తర్వాత అప్పుడు ఆయన యొక్క ఫోకస్ అని నా మీద పడ్డప్పుడు సమర్పించుకున్న. ఆ యొక్క చర్చికి పోయిన తర్వాత ప్రార్థనలో దేవుడు వాడుకున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఈవినింగ్ పూట అక్కడ రోగులు ఉంటారు, సాయంత్రం పూట వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉంటున్నది, అనేకులకు ప్రార్థన చేసినప్పుడు అనేకులు విడుదల పొందుతూ ఉంటున్నారు. ఏమంటారు, సీవియర్ ఈజ్ ఎ లాస్ట్ స్టేజెస్, చనిపోతారు ఇక చివరిలో, అంత లాస్ట్ ఇక అయిపోయిన తర్వాత అక్కడ వేస్తారు. అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద శక్తులు పట్టినోళ్ళు, బాగా పాపాలు చేసిన వాళ్ళు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తుంటున్నప్పుడు విడుదల పొందేది, అందరూ బాగుపడేది. అలానే జరుగుతూ ఉంటున్నది. కానీ ప్రార్థన చేస్తుంటే నాకు నొప్పి వచ్చింది, భయంకరమైనటువంటి నొప్పి, సీవియర్ పెయిన్, తట్టుకోలేనటువంటి నొప్పి. ఇదేంటి పరిస్థితి, ఈ విధంగా వచ్చింది అనుకున్నా. వచ్చినప్పుడు ఏం జరుగుతూ ఉంటున్నదంటే ఆ భయంకరమైన నొప్పి తట్టుకోలేకపోతున్నా, వల్ల కావడం లేదు. ఆ ప్లేసులో నిలబడాలంటే వల్ల కావడం లేదు, నొప్పి లేస్తూ ఉన్నది. ప్రార్థన చేసిన వాళ్ళు మంచిగా అవుతున్నారు, వాళ్ళు విడుదల పొందుతున్నారు, మంచిగా అవుతున్నారు. కానీ నేను మంచిగా ఉండడం లేదు. నేను వెళ్ళి పాస్టర్ గారు చెప్తే, నీకెందుకు నొప్పి వస్తుంది, 100 సార్లు వచ్చింది నీ పేరు, దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు, ఎవరైనా చెప్పినా కూడా బాగుండదు, నీకెందుకు నొప్పి లేస్తుంది. ఏమో తెలియదు, నాకు నొప్పి లేస్తుంది భయంకరంగా, నా వల్ల అయితే లేదు అని అనుకున్నటువంటి వాడను. ఇక మళ్ళీ తర్వాత ప్రార్థన చేసుకుంటే పాస్టర్ గారు ఏమన్నారంటే, నీకు నొప్పి లేకుండా నీకు ఉత్తనే జీవకిరీటం రాదు, నొప్పి అనేది నువ్వు భరించాలి అన్నాడు. ఏమో అనుకున్నా, బాధ అనిపిస్తుంది, అసలు తట్టుకోలేకపోతున్నా, ఇంత వేదన, ఇంత కష్టము, ఏంది పరిస్థితి ఇట్లా వచ్చింది. ఒక చెయ్యిని గొడ్డలితో నరుక్కుంటే ఎంత నొప్పి అంత నొప్పి, పండుకుందాం అనుకుంటే నొప్పి ఉంది, నిద్ర పట్టడం లేదు. అలా 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు అవుతుంది. నాకు అనిపించింది, ఏమనిపించింది, ప్రభువా నాకెంత నొప్పి లేచినా, నాకేమైనా కూడా నిన్ను మాత్రం నేను దూషించను, ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడా, ఇచ్చినందుకు వందనాలని అట్లా ప్రార్థన చేసుకుంటూ ఉండేటువంటి వాడను. ఇక ఏమవుతూ ఉంటున్నది అంటే ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేది, బాగా నొప్పితోని ఏడ్చేది బాగా. అయినా కూడా మళ్ళీ ప్రార్థన చేసేది సైతాన్ బట్టలకు. నాకు తెలియట్లేదు పరిస్థితి. అప్పుడు ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతో మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు అంటే, నీవు నా వైపు చూడుము. హల్లెలూయా. నువ్వు నా వైపు చూడుము. ఆ నా వైపు చూడన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఒక విష సర్పము కుట్టినప్పుడు, ఒక పామును ప్రతిమ చేసుకుంటే ఎట్లానో అలాంటి కొన్ని మాటల ద్వారా, ఇంకా నా వైపు చూడుము, పేతురు యేసుప్రభు వైపు ఏ విధంగా చూసిండో అలా కొన్ని దేవుడు నా వైపు చూడుము అన్నప్పుడు అలానే మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ తర్వాత
మళ్ళీ ఏమని మాట్లాడుతున్నాడంటే నా కృప నీకు చాలును. హల్లెలూయా. ప్రభు ఇట్లా మాట్లాడుతూ ఉంటున్నాడు, కృప చాలును అంటున్నాడు. నొప్పి అయితే ఉన్నది, నొప్పి ఎట్లా పోతుంది, కృప చాలును అంటున్నారు అంటే అప్పుడు విశ్వాసం అనేది తక్కువగా ఉన్నది, నాలో విశ్వాసం అనేది తక్కువగా ఉన్నది అని తెలుసుకున్నా. అప్పుడు దేవుని వైపు చూడడం అనేది అలవాటు చేసుకున్నాను. హల్లెలూయా. విశ్వాసంతో చూడ, ఒకరోజు మోకరించిన, చేతులు పైకెత్తి ఒక శిలువ దృశ్యాన్ని తెచ్చుకున్నా. నేనే గుర్తు తెచ్చుకున్న, దర్శనం కాదు. యేసు ప్రభు శిలువలో వేలాడుతాడు, ఇట్లా దృశ్యము అట్లా కనబడతాయి కదా, ఆ యొక్క పోస్టర్ మామూలుగా ఇట్లా ముందు తెచ్చుకున్నా. అప్పుడు చేతులకు మేకులు, కాళ్ళకు మేకులు, తలకు ముళ్ళ కిరీటం, ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క బొట్టు అనేది కారుతూ ఉన్నది, రక్తం. అప్పుడు భూమికి ఆకాశానికి ప్రభువు వేలాడుతూ ఉంటున్నాడు. ఎంతసేపు? 3 గంటల సేపు. నొప్పి, ఒక మనిషి స్పాట్లా చనిపోయినట్లయితే నొప్పి ఏం తెలియదు అంటారు, కానీ నొప్పి లేస్తూ ఉంటున్నప్పుడు ఆ నొప్పి తట్టుకోకుండా ఆ విధంగా రక్తం పోయేంత వరకు పెయిన్ అనేది అనుభవిస్తూ ఉంటున్నాడు ప్రభు. అంత ఓపిక పడుతున్నప్పుడు అప్పుడు నాకు అనిపించింది, ప్రభువా నువ్వు అంత నొప్పిని భరించి ఉన్నావు, నేను ఇంకా ఈ చిన్న నొప్పిని భరించలేకపోతున్నానని విశ్వాసం వచ్చినప్పుడు నాకు ఒక బలం లేక ఒక ఆత్మ, ఇంకా ఆత్మ చేత నింపబడ్డప్పుడు నాలో ఉన్న నొప్పి మొత్తం వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఒక విశ్వాసం అనేది నేర్చుకున్నా. ఒక రోజు పట్టలేదు, 2 రోజులు పట్టలేదు, 3 రోజులు పట్టలేదు, ఒక 4-5 నెలలు పట్టింది. ఐ సఫర్ విత్ పెయిన్. ఒక పెయిన్తోని, బాధతోని చేసిన తర్వాత కొంతకాలమే ఆ శ్రమ, కొంతకాలమే ఆ నొప్పి వచ్చింది, కానీ ఇప్పుడు విశ్వాసంతో ప్రభువును చూడగలుగుతున్నా. నేను ఉన్నాడు, ఇప్పుడు నా ముందే ఉన్నాడని నేను అనుకుంటున్నా. ఒక విశ్వాసంతో చూస్తూ ఉంటున్నప్పుడు ప్రభు ఉన్నాడు, ఒక సూచన లెక్క ఉన్నాడు అని చూస్తూ ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే ఆయనలో ఉన్న శక్తి అనేది నాలోకి వస్తుంది, ఆయనలో ఉన్న వెలుగు నాలోకి వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే అప్పుడు దురాత్మలకు ఎవరికి ప్రార్థన చేసిన పెయిన్ వచ్చేది, ఇప్పుడు విశ్వాసం ద్వారా ఆయన నుండి నేను బలము ఏ విధంగా పొందుకోవాలి, ఏ విధంగా ఆయన నుండి బలం పొందుకోవాలి, ఏ విధంగా ఆత్మ బలం పొందుకోవాలి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా పేతురుతో మాట్లాడతాడు ప్రభు. ఏమని? నువ్వు బండ అంటాడు, పాతాళ లోకపు ద్వారములు నీ ఎదుట నిలువనేరవు అని ఆ యొక్క వచనం ద్వారా బండ, ఒక బండ లెక్క ఉండాలి. ఆయన నుండి ఏ విధంగా మనం బలం పొందుకోవాలి అనేటిది అలవాటు చేసుకొని ఆయన విశ్వాసంతో చూడడం అనేది అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు ఏమి జరుగుతూ ఉంటున్నదంటే నేను ఎక్కడికైనా దేవుని కృపను బట్టి వెళ్ళగలుగుతున్నా, ఎక్కడికైనా ఏ ప్రదేశంలోనైనా. అందరు అంటారు కొన్ని ప్లేస్లకు వెళ్ళదు, అయినా ఈ ప్రతి ప్లేస్కి వెళ్ళగలుగుతున్నా, నేను అక్కడ నిలబడగలుగుతున్నా. నేను విశ్వాసముతో ఏమవుతుందంటే నా ఎంతమందికి ప్రార్థన చేసినా కూడా ఇప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుని యొక్క బలం ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా ఏం జరుగుతూ ఉంటున్నదంటే నేను నిలబడగలుగుతున్నా. ఆ పెయిన్ అనేది నాకు రావడం లేదు. ఇప్పుడు నాకు దేవుడు సాక్ష్యం ఇచ్చింది కాబట్టి ఈ సాక్ష్యం ద్వారా అనేకులకు కూడా దేవుడు నన్ను ఆశీర్వాదంగా మార్చిండు. హల్లెలూయా. అంటే ఇక్కడ సఫరింగ్ అయిపోయిన ఆ విధంగా అయినప్పుడు ఆ విధంగా నొప్పి అనేది వెళ్ళిపోయినది. సమయం అవుతుంది కొంచెం వాక్యాన్ని. ఆ విధంగా ఇంకొకసారి ఏమైందంటే ఇది అక్కడనే ఒకసారి ఏమైందంటే ఒకసారి ప్రార్థన చేసిన అనేకులకు బయటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చిన. ఆ రోజు వర్షం కొట్టింది, కొంచెం జలుబు లేచింది, కొంచెం జ్వరం వచ్చింది. లేచిన తర్వాత బాగా విపరీతంగా లేచి ఆ రోజు మొత్తం నైట్ మొత్తం ఫోన్లు ఎత్తుకున్నా. ఇక నాకు వణుకుడు వస్తున్నది, భయం అవుతూ ఉన్నది. అంటే భయం అని కాదు, కొంచెం అనారోగ్యం, బలహీనం పోయినప్పుడు ఆ సొసైటీలో ఒక్కనే ఉన్నా. అట్లనే చెద్దరు కప్పుకున్నా, భయం అట్లనే కప్పుకున్నా. ఎంత చెద్దరు కప్పుకున్నా చాలా ఆగడం లేదు. నాకేమన్నా అవుతుందేమో అని అనుకున్నా. మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరికి గుర్తుకొస్తారు చెప్పండి, మీరే చెప్పాలి. దేవుడు. ఇంకా నాకు మా అమ్మ గుర్తుకొచ్చింది. అయ్యో మా అమ్మ ఉంటే పక్కన నిలచుండు కదా, మా అమ్మ ఉంటే ఒక పండు ఏదైనా తీసుకొచ్చు బాగున్నదాన్ని కదా. కానీ ఇక్కడ ఎవ్వరు రాలేదు, గుర్తుకు రాలేదు. ఏంది పరిస్థితి, నాకు ఈ విధంగా ఉన్నది, ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాలి, నాకేమన్నా ఆ విధంగా అనుకున్న తర్వాత ఏమైందంటే అప్పుడు ఒక సెల్లులో ఒక మాట వచ్చింది. ఏం మాట అంటే
చూద్దాం. అప్పుడు ఆ పేలు ఆ యొక్క అవస్థలో ఉన్న అందరు అనుకున్నారు, ఏమైంది జాషువాకి, ఏమైంది ఈ విధంగా పండుకుంటున్నాడు అని అన్నప్పుడు ఒక మాట సెల్లులో ఒక మెసేజ్ లెక్క వచ్చింది. యెషయా గ్రంథం 54:17. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాట చూసినో నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ప్రభువా నన్ను క్షమించు, నిన్ను నమ్ముకున్న, నీ దగ్గరికి వచ్చిన, తల్లిని వదిలేసిన, కుటుంబాన్ని వదిలేసిన, నీ వైపు చూస్తున్నా. ఇప్పుడు నువ్వే బాధ్యత. నాకు సమస్య వచ్చినప్పుడు నీ వైపే చూడాలి, కానీ మళ్ళీ వెనుక చూడొద్దు. మళ్ళా తల్లి, మళ్ళా అక్క, మళ్ళా చెల్లె వెనుకకు చూడొద్దు అని బాధ అనిపించి ఆ వాక్యం చూడంగానే నాలో ఒక తెలియనటువంటి శక్తి లెక్క అది వచ్చినప్పుడు నాలో ఉన్న బలహీనత మొత్తము వెళ్ళిపోయినది. హల్లెలూయా. అప్పుడే లేచిన అటు తిరుగుతూ ఉన్నా, అటు ఇటు తిరుగుతూ ఉంటున్నాను. అంటే ఇక్కడ చూసినట్లయితే దేవుడు మనిషిని ఆయన మీద ఫుల్లుగా ఆధారపడుతూ ఉంటున్నప్పుడు, ఆయన మీదనే మనసు పెట్టుకుంటూ ఉంటున్నప్పుడు, ఆయన కొరకే మనం కనిపెట్టుకుంటూ ఉంటున్నప్పుడు ఏం చేస్తూ ఉంటాడంటే దేవుడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు. ఆయన వైపు చూస్తుంటూ ఆయన సహాయం అనేది మనకు దొరుకుతూ ఉంటుంది. దేవుడిని ప్రేమిస్తారు అందరూ. ప్రేమించిన వాళ్ళు ఎవరు ఉండరు. అందరూ ప్రేమిస్తారు. కొందరు 10% ప్రేమిస్తారు, కొందరు 20% ప్రేమిస్తారు, కొందరు 30% ప్రేమిస్తారు, కొందరు 60% ప్రేమిస్తారు, కొందరు 90, కొందరు 80, కొందరు 100కు100 ప్రేమిస్తారు. హల్లెలూయా. నువ్వు ప్రేమించే విధానం బైబిల్ సెలవిస్తుంది. ఆజ్ఞాపించుడు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో. ప్రభు మార్కు సువార్త అధ్యాయము 12:30. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రధానమైన ఆజ్ఞ. రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. పూర్ణం అంటే 100/100. హల్లెలూయా. అందరూ ప్రేమిస్తారు దేవుణ్ణి. ఎంత పర్సెంట్ మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనేది ముఖ్యం. ప్రతి విషయంలో మొదటి స్థానం ఇస్తున్నామా? ఏ స్థానం ఇస్తున్నాం? ఇప్పుడు మామూలుగా నేను చాలా చూస్తాం, దేవుణ్ణి ప్రేమిస్తారు. ప్రైమ్ మినిస్టర్, నీ జీవితంలో దేవునికి ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఇస్తావా? చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఇస్తావా? ఎమ్మెల్యే పోస్ట్ ఇస్తావా? ఎంపీ పోస్ట్ ఇస్తావా? సర్పంచ్ పోస్ట్ ఇస్తావా? వార్డ్ మెంబర్ పోస్ట్ ఇస్తావా? దేవుడు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఇస్తే అన్నిటికైనా మొదటిది అధ్యక్షుడు. కాబట్టి దేవుడే మన జీవితాన్ని రూల్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. మనం ప్రేమిస్తాం. ఒక మినిస్టర్ పోస్ట్ ఉంటే ఇంకా మనము ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఉంటే మనము రూల్ చేస్తూ ఉంటాం. అంటే దేవునికి ప్రైమ్ మినిస్టర్ పోస్టు ఎవరికి ఇస్తామంటే చాలామంది భార్యకి ఇస్తారు, చాలామంది భర్తకి ఇస్తారు, చాలామంది పిల్లలకి ఇస్తారు. మన మనసు అనేది అటు వెళ్ళిపోతూ ఉంటుంది. పోస్టు దేవుని కూడా ఇస్తారు. ఒక చీఫ్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రి పోస్ట్ ఇస్తారు. పైన పోస్టు ఎవరికి వస్తూ ఉంటున్నదంటే, పైన పోస్ట్ ఎవరికి వస్తుంది? దేవునికి. పైన పోస్ట్ ఎవరికి ఇస్తున్నామంటే మనం ప్రేమించేటోళ్ళకి ఇస్తున్నాం. మనము పైన పోస్ట్ ప్రేమించేటోళ్ళకి ఇస్తున్నాము. కొంచెం తక్కువ ప్రేమించి దానికన్నా కొంచెం తక్కువ దేవుని ప్రేమిస్తామంటే కింద పోస్ట్. ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళు రూల్ అనేది మన జీవితంలో చూస్తూ ఉంటారు. మనం ఎవరిని ప్రేమిస్తే వాళ్ళకు బంధకంలోకి వెళ్ళిపోతుంటాం. మత్తయి సువార్త అధ్యాయం 6 ముగిస్తాం. కొంచెం వాక్యం పెద్ద ఉంటుంది, కొంచెం తొందర. 6వ అధ్యాయము వచనము 24. ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి
తిరిగినే దాసులుగా ఉండలేరు. ఇక్కడ సిరి అంటే ఇంగ్లీష్ బైబిల్లో మమ్మల్స్ అని ఉంటుంది. అది ఏదైనా కావచ్చు, నువ్వు ప్రేమించేది. అది సిరే కావచ్చు, అది స్త్రీయే కావచ్చు, అది డబ్బే కావచ్చు, ఏదైనా, అది సెల్లే కావచ్చు, అది ఏదైనా కావచ్చు. నీ జీవితంలో ఒక బంధకమే కావచ్చు. మనిషి ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు ఏమి జరుగుతుందంటే మనం వాళ్ళకు బానిసలుగా మారిపోతాం. వాళ్ళ నుండి మనం ఏం చేస్తామంటే ఎక్స్పెక్ట్ అనేది చేస్తూ ఉంటాం. వాళ్ళను మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటున్నప్పుడు సాతాను గాడు ఏం చేస్తాడు, అక్కడ నుండి నీకు గాయము తీసుకొని వస్తాడు. వాళ్ళు నీకు అనుకూలంగా ఉండలేరు, మానవుడు అనుకూలంగా ఉండలేడు, మానవుడు పర్ఫెక్ట్గా ఉండలేడు. ఆమె స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకు అనుకూలంగా ఉండలేరు. మనం ఏమైతూ ఉంటుందంటే మనం ఎవరిని ప్రేమిస్తామో అదే మన ప్రపంచం అయిపోతుంది. ఇక అది తప్ప మనకి ఏది కనబడదు. అప్పుడు అక్కడి నుండి మనం ప్రేమించిన వాళ్ళు, మనం ప్రేమించి మోర్ ఎక్స్పెక్టేషన్ మోర్ ప్రాబ్లం, లెస్ ఎక్స్పెక్టేషన్ లెస్ ప్రాబ్లం, నో ఎక్స్పెక్టేషన్ నో ప్రాబ్లం. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. అక్కడి నుండి వాళ్ళు ఒక్క మాట అన్నా కూడా ఏమవుతుందంటే గుండెకు గాయం అవుతుంది, మనం తట్టుకోలేము. ఆ విధంగా ఏమవుతుందంటే బంధకంలోకి వెళ్ళిపోతాం. వాళ్ళకు పెయిన్ వస్తే మనకు పెయిన్ వస్తుంది. వాళ్ళ స్థితిని బట్టి మనము మూవ్ అవుతూ ఉంటాం. ఏమవుతుందో వాళ్ళ నుండి మనం దేవుని మొరపెట్టుకుంటాం కావచ్చు. అక్కడ బంధకంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అదే యేసు ప్రభుకు ప్రేమించినట్లయితే ఏమి జరుగుతుందంటే స్వతంత్రం వస్తుంది. హల్లెలూయా. స్వతంత్రం. భారతదేశానికి 1947 సంవత్సరం స్వతంత్రం వచ్చింది. నీ హృదయానికి స్వతంత్రం వస్తుంది. ఏమైతే ప్రపంచం మొత్తం నీకు కనబడుతుంది. నీ హృదయం ఫ్రీగా అయిపోతుంది. నువ్వు ఏ పనైనా చేయడానికి నీ మైండ్, మనస్సు ఏమవుతుందంటే హల్కగా ఉంటుంది, చేయడానికి సిద్ధంగా ఉంటుంది. మనము బంధకంలోకి వెళ్ళిపోం, కానీ కట్ల చేత తెంపబడతాం. ఏమైతుంది, స్వతంత్రం అనేది ఉంటుంది. మన ఆత్మకు స్వతంత్రం, మన మనస్సుకు స్వతంత్రం అనేది ఫ్రీగా అనేది ఉండగలుగుతూ ఉంటాం. ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ మనము బానిసలుగా ఉండనేరము దేనికి. ఇంకా ఆ బానిస అనేది మనము ఉండలేము. ఒకరిని ద్వేషించి ఒకరిని పక్షంగా ఉంటాం. ద్వేషించాలి. క్రైస్తవులు ఏమంటారు, ప్రేమించాలి, హత్తుకోవాలి, క్షమించాలి, శత్రువులు క్షమించాలి అంటారు. కానీ ఇంకోటి ఏం చేస్తున్నారు, దీని ద్వారా కాంప్రమైజింగ్ అయిపోతూ ఉంటున్నారు. ఏం కాదులే. ఒకడు తప్పు చేస్తూ ఉన్నాడు, వ్యభిచారం, దొంగతనం, ఏదో ఒకటి, ఏం కాదులే, ఇది ఏం కాదు దేవుడు క్షమిస్తాడు అనుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏమి జరుగుతూ ఉంటున్నదంటే శత్రువు లెక్కనే చూడాలి. హల్లెలూయా. పాపాన్ని పాపం లెక్కనే చూడాలి, శత్రువు లెక్కనే చూడాలి. పాపం అనేది పాము లాంటిది. ఒక వ్యక్తి ఏం చేసిండంటే ఆ పామును బాగా ఇష్టపడి ఒక ఇంటికి తీసుకొచ్చుకున్నాడు, దానికి ఒక ఇల్లు ఇచ్చిండు. తర్వాత దానికి ఏం చేసిండంటే దాన్ని మంచిగా అనిపించే వరకు ఒక గుడ్డు వేస్తున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడంటే పాలు పోస్తూ ఉంటున్నాడు. తర్వాత ఈ విధంగా బాగా ప్రేమిస్తున్నాడు. అది పెద్దగా అయింది. పాము ఏం చేస్తుందమ్మా చెప్పండి, నిజమా అబద్ధమా? వేస్తుందా లేదా? పాము ఏం చేస్తుంది, కాటేస్తుంది. పాపం కూడా పాము లాంటిదే. అంటే ఇక్కడ చూసినట్లయితే పాము అనేది కాటేస్తూ ఉంటుంది, ఇక్కడ కాటేస్తుంది. అంటే బైబిల్ సెలవిస్తుంది, యోహాను సువార్త గ్రంథం 10వ అధ్యాయం. ఇది ఒక్కటి కొంచెం క్లోజ్ చేస్తా, అయిపోతుంటాయి నాకు అయ్యగారు ఆపదాలని క్లోజ్. అధ్యాయము 10 దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును. మరి గొర్రెలకు జీవం కలుగుటకును సమృద్ధి కలుగుటకు నేను వచ్చితినని నీతో నిశ్చయముగా చెబుతున్నాను. చెట్టోడే వాడు మారడు.
దయ్యము దయ్యమే, సైతాను సైతానే, పాపము పాపమే, పాము పామే. పాము మారదు, నువ్వు ఎంత మార్చుకున్నా మారదు. పాము మారదు, అది ఎంత నువ్వు ప్రేమించు, ఎంత ఉండు, కానీ అది మారదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? లోకం మొత్తము ఒక విష సర్పాన్ని మొక్కుతున్నారు. ఈ ప్రపంచం మొత్తం ఆ విష సర్పాన్ని మొక్కి నల్లగా మారిపోతున్నారు. విషాన్ని అది ఎక్కించుకొని మనిషి అపవిత్రపరచబడుతున్నాడు. మనిషి శరీర క్రియలు రేకెత్తుతుంటాయి. శరీర క్రియలకు ఏమవుతుందంటే అవి పెరిగిపోతాయి వాటిని ప్రేమించడం ద్వారా. నువ్వు యేసు ప్రభువుని ప్రేమించడం ద్వారా ఏమి జరుగుతుందంటే ఆయన ఆత్మ ఏం చేస్తుందంటే మనలో ఉన్న శరీరాన్ని చంపేస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. అందరు అంటారు చర్చికి ఎందుకు పోతారు? కొందరు అంటారు ఏమంటారు, డబ్బులు ఇస్తాడు దేవుడు, ఆరోగ్యం ఇస్తాడు దేవుడు, క్షేమం ఇస్తాడు దేవుడు, ఇవన్నీ ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. అవన్నీ లోకంలో కూడా దొరుకుతాయి. డబ్బు కావాలనుకుంటే మనము పని చేసుకుంటే డబ్బులు వస్తాయి. ఆరోగ్యం కావాలనుకుంటే మనం ఏదైనా కడుపు నొప్పి చేస్తే మెడిసిన్ వేసుకుంటే వస్తాయి. అన్నీ దొరుకుతాయి, కానీ ఒక్కటి దొరకదు. ఏంటిదంటే పరిశుద్ధత మాత్రము దొరకదు. హల్లెలూయా. మనం చర్చికి వచ్చినప్పుడు, దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనము సాంక్టిఫికేషన్ అంటే పరిశుద్ధులుగా మార్చబడుతూ ఉంటాము. మనం చేసినటువంటి పాపములు అనేటి కడగబడుతూ ఉంటాయి. ఆయన వాక్యము వింటూ ఉంటున్నప్పుడు ఈ వాక్యం ఏమవుతుందంటే మన హృదయంలో కార్యసాధక, మన హృదయం, మన శరీరం, మన ప్రాణాత్మ దేహంలోకి వెళ్ళిపోయి మనల్ని శుద్ధి చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. మనము చర్చికి ఎందుకు వస్తామంటే పరిశుద్ధపరచబడడానికి, తెల్లగా మారడానికి. దేవుని యొక్క స్వభావం ఏంటిది? ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన స్వభావంలోకి మనము మారాలి అంటే ఏమి జరుగుతూ ఉంటుందంటే, మనం స్వభావంలోకి మారాలంటే, ఆయన పోలికలోకి మారాలంటే ఏం జరుగుతుందంటే ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, మనం పశ్చాత్తాపడ్డప్పుడు, పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ప్రభు ఏం చేస్తాడు? ఆయన రక్తం చేత మనల్ని కడుగుతాడు. మన గుండెలో ఉన్న కల్మషమును, మన ఉన్న పాపాన్ని మొత్తం కడిగి మనల్ని తేలిక వేసి మనల్ని పరిశుద్ధులు, శుద్ధురాలుగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. అంటే ఒక సాంక్టిఫికేషన్ ప్రాసెస్, శుద్ధీకరించబడము, తెల్లగా మారడము. నేను అనుకుంటే కొన్ని విషయాలు ఏమనుకుంటూ ఉంటానంటే, ఒక వ్యక్తి 100 మందిని చనిపోయిన తిరిగి లేపిన, ఒక వ్యక్తి గుడ్డలో కదులిచ్చిన, మూగడికి మాటనిచ్చిన, అనేక అద్భుతాలు చేసినా కూడా దేవుడు చేస్తాడు. చిన్న ప్రార్థన చేస్తే అవసరాన్ని బట్టి చేయొచ్చు. నేను కిరణ్ అన్న ఇద్దరు ప్రార్థన చేసేది, మాకంత ప్రేమ తెలియదు. అయినా చేసినప్పుడు మాకు కాదు, వాళ్ళ అవసరాన్ని బట్టి కావచ్చు, ఆత్మ నరకానికి పోకుండా ఉండడానికి కావచ్చు, కొన్ని అద్భుతాలు దేవుడు చేసిండు చిన్న ప్రార్థనకే. దేవుడు చేస్తాడు, అనేక అద్భుతాలు చేస్తాడు. కానీ వాళ్ళు ఏంటిది? వాళ్ళు పాపములో చేస్తే, వాళ్ళు తెల్లగా ఉండకుంటే, వాళ్ళు అపవిత్రతలో ఉంటే ఎన్ని అద్భుతాలు జరిగినా ఎక్కడికి వాళ్ళు పరలోకానికి వెళ్తారో వెళ్ళరు. కానీ నువ్వు పరిశుద్ధంగా, నీతిగా జీవించినట్లయితే 100% యేసు ప్రభు యొక్క రాజ్యానికి చేరుతాం. హల్లెలూయా. మనం పరిశుద్ధంగా మారినప్పుడు, పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటున్నప్పుడు ఏమి జరుగుతూ ఉంటుందంటే మనము కూడా దేవుని వలె, దైవం వలె మారిపోతూ ఉంటాము. హల్లెలూయా. మనం కూడా ఏమవుతుందంటే పరిశుద్ధంగా, మన కన్నులు పరిశుద్ధంగా, చేతులు పరిశుద్ధంగా, చెవులు పరిశుద్ధంగా, హృదయం పరిశుద్ధంగా, కాళ్ళు పరిశుద్ధంగా, జీవితం ప్రభు పాపం చేయకుండా కృప దయచేయండి, పాపం చేయకుండా కృప దయచేయండి. ఎప్పటికీ ఒక భారము, పరిశుద్ధత పట్ల ఒక భారము. ప్రభుని పాపము చేయొద్దు. చూసినప్పుడు, ఒక స్త్రీని చూసినప్పుడు మోహం చూపు చూడకూడదు. ప్రభు జయించే శక్తి నాకు దయచేయండి. చూసినా కూడా జయించగలగాలి. జయించే శక్తిని దయచేయండి. మాట్లాడేటప్పుడు బూతులు మాట్లాడద్దు ప్రభు. నాయన ఈ మనసులోనే ప్రార్థన, ఎప్పటికీ ఒక ప్యాషన్ ప్రభు, నువ్వు పాపం చేయకుండా నీ కృప దయచేయండి, పాపం చేయకుండా నీ కృప దయచేయండి, పాపం చేయకుండా నీ కృప దయచేయండి, పాపం చేయకుండా కృప దయచేయండి. ఇలా అలర్ట్గా మెడకుగా ఉంటున్నప్పుడు నీ శరీరంలో మార్పులు చూడగలుగుతుంటావు. నీ శరీరంలో దేవుని చేత, ఆత్మ చేత నింపబడుతూ ఉంటావు. ఆయన ఏ స్థలంలో నివసిస్తూ ఉంటాడంటే, ఆయనే ఒక మురికి కాలం ఉన్నది. మనం ఎంతసేపు ఉంటాం? ఉండలేము. కొద్దిసేపు ఉంటాం, వాసనకు ఉండలేము. మనకు అనిపిస్తుంది, వామిటింగ్ వస్తుంది. అదే ఒక రోజపు తోట ఉన్నప్పుడు కొద్దిసేపు ఉంటాం. అదే మల్లె తోట ఉన్నప్పుడు అక్కడ కొద్దిసేపు ఉంటాం. అదే ఇంకా వేరే కాడ అన్నప్పుడు కొద్దిసేపు మంచి సువాసన, పర్ఫ్యూమ్ వచ్చినప్పుడు హాయ్ అనిపిస్తుంది. అదే విధంగా మనలో పాపం ఉన్నప్పుడు దేవునికట స్మెల్ వస్తుంది, మురికి వాసన వస్తుంది. దేవుడు నివసించలేడు. ఒక వ్యక్తిని సైతాను కాట చంపడం అవసరం లేదు. నిన్ను పాపములు పడేస్తే చాలు, నువ్వు పనికిరావు, దేవునికి పనికిరావు, నువ్వు యుద్ధానికి పనికిరావు, నువ్వు సైతాన్తో పోరాటము చేయలేవు. ఎందుకంటే పాపము చేయవాడు
సైతాను సంబంధి, పరిశుద్ధంగా జీవించేవాడు దేవుని సంబంధి. హల్లెలూయా. వాడు ఏం చేస్తూ ఉంటాడంటే మనిషిని అపవిత్రపరుస్తూ అంటాడు. ఆ మనిషిని ఏం చేస్తారంటే వాడు ఈ వ్యక్తిని ఏం చేస్తారంటే అపవిత్రపరుస్తూ అంటాడు. కాబట్టి మనం మెలకువగా కలిగి ఉన్నట్లయితే ఒక భారము, పరిశుద్ధంగా జీవించడం అనేటువంటి ఒక భారాన్ని మనం అలవాటు చేసుకున్నట్లయితే ఏమి జరుగుతుందంటే మనకు దేవుని యొక్క పనులు ఒకటి, దేవుని యొక్క ఇప్పుడు కళ్ళు మూసుకుంటే గడ్లు గుడ్డిగా ఉన్నది, అదే తెల్ల కనబడుతుంటే మనకు కనబడుతుంటుంది. మనము ఏ విధంగా ఉంటామంటే, ఒక మత్తయి సువార్త తీయండి, ముగించబోతున్నాయి ఇప్పుడు. పరిశుద్ధత ఉంటే మనం ఎట్లుంటామాట, 13వ వచనం 5:13 నేను చదువుతున్నా. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేని వలన సారము పొందును. అది మనుషుల చేత బయట పారవేయటే కానీ, అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబట్టే కానీ మరి దేనికి పనికిరాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఒక ఉప్పు వలె ఒక తెల్లగా, ఒక టేస్ట్గా ఉంటాం మనం. దేవునికి టేస్ట్గా ఉంటాం. ఉప్పుతనాన్ని కాపాడుకోవాలి, ఆ పరిశుద్ధత అనేది కాపాడుకోవాలి. ఒక బంగారం ఉన్నది, నా దగ్గర కిలో బంగారం ఉన్నది, నేను బస్సులో ఉన్నా, పక్కన పెట్టుకొని పండుకుంటారా, ఉత్తరం ఉండి రెగ్యులేట్గా ఉంటారా? దాన్ని కాపాడుకుంటే ఎవడే దొంగస్తాడో. ఎందుకు? అది విలువైనది, చాలా విలువైనది. ఎందుకు? దొంగ ఏం చేస్తాడు? దోచుకుంటాడు. వాడు చూడడు, మంచి చెడ చూడడు, న్యాయం అన్యాయం మనకు అవసరం లేదు, మనకు కావాల్సింది బంగారం. సాతాన్ గాడు కూడా ఏం చేస్తాడంటే, నీ దగ్గర ఏముంది, సాక్ష్య జీవితమా, దొంగిలించాలని ప్రయత్నం చేస్తాడు. నీలో ఉంది పరిశుద్ధత, దొంగిలించాలని వాడు ప్రయత్నం చేస్తాడు. నీలో ఏముంది, దేవుని సంబంధమైనది దొంగిలిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి. ఆత్మలు కలిగితే ఆత్మలు గట్టిగా పట్టుకోవాలి, పరిశుద్ధత గట్టిగా పట్టుకోవాలి, ఉప్పుతనం ఉంటే ఉప్పుతనాన్ని గట్టిగా పట్టుకోవాలి. నిస్సారం అనేది చేసుకుంటాట మనం దేనికి పనికి రాకుండా వెళ్ళిపోతూ మనుషుల చేత తొక్కబడుటకే అని దేవుని యొక్క వాక్యం అనేది సెలవిస్తూ ఉంటున్నది. ఈ విధంగా పరిశుద్ధంగా జీవిస్తూ అంటే దేవుని యొక్క సన్నిధి సెన్స్ చేయగలుగుతాం. దేవుడు వచ్చి తాకుతాడు. ఇప్పుడు గాలి ఎట్లా తాకుతాడు. నా అనుభవాలు, దేవుడు తాకుతూ అంటాడు. ముందుకు వెళుతూ అంటే, ఎవరికైనా ప్రార్థన చేస్తూ అంటే పక్కన ఎవరొకరు కొట్టుకుంటారు, అంటే మామూలుగా ఉత్తగా వాళ్ళు కొట్టుకుంటా అంటే నేను ప్రార్థన చేస్తుంటా, అందరూ దర్శనం చెప్పు, అది చెప్పు, ఇది చెప్పు అంటారు. నాకు ఏదేదో అనిపిస్తుంది. ఆ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, భయపడకు అన్నాడు. సరే తోడుగా ఉన్నాడు అంటే దేవుడు పని చేస్తాడు నా చుట్టుపక్కల. ఆ కొట్టుకునేది నేనేం చూసిన తర్వాత ఆ పరిస్థితిని గ్రహించి చెప్తా, మీ ఇంట్లో గొడవలు ఉన్నాయి అనగానే వాళ్ళు కరెక్ట్ అని అంటారు. హల్లెలూయా. చూసే వరకు ఆడ చూసి ఇక్కడ చెప్తున్నా అంతే, అల్లేం లేదు. ప్రభు తోడుగా ఉన్నప్పుడు కొన్ని పరిస్థితుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ప్రభు అక్కడికి వెళ్ళాలన్నప్పుడు కొన్ని సూచనల ద్వారా మాట్లాడతాడు. గిద్యోను ప్రభు దర్శనమైనప్పుడు ఒక సూచన క్రియ చూపెడుతూ ఉంటాడు. ఈ విధంగా సెన్సిటివిటీ అనేది పెరిగిపోతూ ఉంటుంది. మన కళ్ళు శుద్ధిగా ఉన్నప్పుడు బైబిల్లో ఉంది, ఇదే సువార్తలు ఏమంది 5:8 ఏమని ఉంది? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసారు. కళ్ళు ఏం చేస్తాయి? తెల్లగా అయినప్పుడు ఆయన కన్నులు మనకు ఈజీగా దేవుణ్ణి, అది ఎట్లయినా మన కళ్ళు ఏంటంటే, మన కళ్ళు 24 గంటలు పనిచేస్తాయి, గుండె 24 గంటలు కొట్టుకుంటామో అదేవిధంగా మనం ఏం చేస్తూ ఉంటుంటామంటే దేవునిని చూస్తూ ఉంటాం. మనం అన్ని కండిషన్ మనం చూడాలనుకోకుండా కూడా ఈ పరిశుద్ధత ఏం చేస్తా అంటే తెరవబడతాయి. కాబట్టి కళ్ళు, ఈ తెరిచిన కన్నులు ఏమైతే అంటే దేవుని చూస్తాయి. అప్పుడు దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకుంటాం. దేవుని యొక్క శక్తిని ఎల్లప్పుడూ ఉక్కుచూడు నీటి ఊట వలె ఉంటాం. అంటే ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ కొంచెం తొందరలో ముగిస్తున్నాం. అంటే ఇక్కడ చూసినట్లయితే మనము ఇక్కడ పరిస్థితి ఏం జరుగుతూ ఉంటున్నదంటే సెన్సిటివిటీ అనేది అనుభవిస్తూ ఉంటాం. అదే చెడు చూసినప్పుడు దేవునికి కనబడదు. ఒక మోహం చూపు చూసినప్పుడు దేవునికి దూరం అవుతాం. కన్నులు చూస్తూ ఉంటున్నప్పుడు ప్రభువును విశ్వాసంతో చూస్తేనట మన శరీరం కూడా వెలుగుమయం ఉంటుంది, కళ్ళు తేటగా ఉన్నప్పుడు.
ఇక్కడ ఏం జరుగుతూ ఉంటున్నదంటే, ఇక్కడ పరిస్థితి ఏం జరుగుతుందంటే, నువ్వు ప్రభు వైపు చూస్తూ ఉంటుంటే మనం ఏ రేలంలోకి వెళ్ళిపోతామంటే, నోవాహు దేవునితో నడిచిండు. అదేవిధంగా ఈ యొక్క వచనం చెప్పి ముగిస్తున్నా. లాస్ట్ వచనం అయిపోయింది. రోమిల్ రాసిన పత్రిక అయ్యా, లాస్ట్ వచనం చెప్పి ముగిస్తుంది. 8:14 దేవుని చేత ఎందరూ నడిపింపబడతారో వారందరూ దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడతారో దేవుని కుమారులై ఉంటారు. ఈ యొక్క సూచన ద్వారా, ఆయన యొక్క ఆలోచన ద్వారా నడిపించబడుతుంటే మనము ఆయన కుమార్తెలుగా మారి దేవుని యొక్క పోలికలోకి మనము పరిపూర్ణతలకు మారుతాం. ఆయన వల్లే మనం కూడా అయిపోతాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు దేవునికి, అదేవిధంగా దైవజనుల గారికి వందనాలు. థ్యాంక్ యూ.